ఓబీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రం. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన దేశవ్యాప్తంగా జనగణనలు చేయడంలో కులగణన కూడా చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఓబీసీ ఉద్యోగ సంఘంగా, బీసీ సంక్షేమ సంఘంగా మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. గత చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య మీద వివిధ బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, బీసీ యువజన సంఘాలు అన్నీ కూడా చాలా సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదగడానికి ఈ బీసీ జనగణన చెయ్యాలని చెప్పేసి గత 10-15 సంవత్సరాలుగా మేము కోరుతున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో జాజుల శ్రీనన్న నాయకత్వం లోపల కూడా అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. మొన్ననే పోయిన నెలలో జంతర్ మంతర్ వద్ద వేలాది మందితోని పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది, మంత్రివర్గం హాజరు కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా బీసీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, బీసీ సంఘాల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. వారందరికీ మేము బీసీ ఉద్యోగ సంఘంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తొందరగా ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ కావాలి, ప్రారంభించి తదనుగుణంగా ఈ జనాభా లెక్కలు ఎందుకోసం అంటే, జనాభా పరంగా ఎంతమంది ఉన్నామో మాకు రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రంగాలలో అభివృద్ధి కోసం ఈ డేటా ఉపయోగపడాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఏదైతే ఆమోదించిందో, ఆ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఆమోదం తెలిపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో కలుగుతాయి. అలాగే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కూడా 42% కలుగుతాయి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించినరో వెంటనే అది కేంద్రం ఆమోదం తెలపాలి. అలాగే ఈ జాతీయ స్థాయిలో కులగణనకు ఒప్పుకున్నట్టు మరి మేము మరొక్కసారి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని, వారి క్యాబినెట్ను, వారి పార్టీ వర్గాన్ని అన్నింటినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఈ సందర్భంలో మరొక విషయం ఏంటంటే, గత చాలా సంవత్సరాలుగా భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క డిమాండ్ను బీసీ కులగణనను, జనగణనలో కులగణన కావాలని చెప్పేసి, బీసీ కులగణన కావాలని చెప్పేసి మరి భారత్ జోడో యాత్రలో భాగంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఈ యొక్క డిమాండ్ను పార్లమెంట్లో కూడా పలుసార్లు మరి వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో భాగమైనరు. తను కూడా పోరాడింది కాబట్టి వారికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు రాజకీయాల కంటే ఈ బీసీల అభివృద్ధి అనేది మాకు ముఖ్యం. ఈ పోరాటంలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారో, ఉద్యమకారులు, జాజుల శ్రీనన్న నాయకత్వం ఇక్కడ తెలంగాణలో, ఉద్యమకారులు, మన రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు ఎవరెవరు మాకు సహకరించారో ఈ నిర్ణయానికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై జాజుల శ్రీనన్న.